పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండియాలో దిగజారిన పారిశ్రామికం, సగానికి తగ్గిన ఐఐపి వృద్ధి రేటు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానానికి రాష్ట్రాలు ఓకే. హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ కీలక భేటీ. క్రిమినల్ ప్రొసీజర్ ఎవిడెన్స్ యాక్టులను మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. అరబ్ దేశాల ప్రజా మద్దతు ఘోరంగా కోల్పోతున్నాం. ఇజ్రాయెల్కు సపోర్టుపై బైడెన్కు దౌత్యవేత్తల హెచ్చరిక. ఏపీ టూరిజం కార్మికుల సమ్మె కారణంగా నేటి నుంచి మూతపడనున్న బొర్రా గుహలు. దేశీయ పారిశ్రామికోత్పత్తి నానాటికి దిగజారుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు అంతక్రితం ఆగస్టు నెలతో పోలిస్తే సగానికి తగ్గింది. 2023 సెప్టెంబర్లో ఇది 5.8% క్షీణించినట్లు శుక్రవారం జాతీయ గణాంకాల శాఖ వెల్లడించింది. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచీలో 10.3% వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ ప్రథమార్థంలోనూ ఐఐపి వృద్ధి నిరుడుతో పోలిస్తే 7.1% నుంచి 6% తగ్గింది. తయారీ రంగం ఐఐపి వృద్ధిని పెద్ద దెబ్బతీసింది. నదుల అనుసంధానంపై హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. భేటీలో కెన్ బెత్వా ప్రాజెక్ట్, పర్బతి, కలిసింద్, చంబల్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ట్రైబ్యునల్ కేటాయింపులపై అభిప్రాయాలను వెల్లడించింది. కేటాయింపులకు ఇబ్బంది లేనంత వరకు గోదావరి జలాల తరలింపునకు ఇబ్బంది లేదని, గోదావరి, కావేరీ అనుసంధానంలో ప్రతిపాదిత వాటా కంటే ఎక్కువ కావాలని స్పష్టం చేసింది. అదే సమయంలో వీలైనంత తక్కువ భూసేకరణ ఉండాలని, ప్రతిపాదిత ఆనకట్ట ఇచ్చంపల్లికి ఎగువన ఉంటే ఇబ్బంది ఉండదని చెప్పింది. ఇచ్చంపల్లికి ఎగువన సమ్మక్క ఆనకట్ట బ్యాక్వాటర్తో ఇబ్బంది ఉండదన్నారు. ఈ సందర్భంగా నదుల అనుసంధాన పథకంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్ మాట్లాడుతూ, ఎక్కువ వాటా కావాలన్న తెలంగాణ విజ్ఞప్తిని ఎన్డబ్ల్యూడీఏ పరిశీలిస్తుంది అన్నారు. తొలి దశలో 400 హెక్టార్ల భూమి మాత్రమే అవసరమన్నారు. భూ నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ ఉంటుందని ఎన్డబ్ల్యూడీఏ బృందం ఇచ్చంపల్లి ప్రాంతాన్ని పరిశీలిస్తుందన్నారు. సమ్మక్క ఆనకట్ట బ్యాక్వాటర్ ప్రభావం లేకుండా చూస్తారన్నారు. ఈ సందర్భంగా ఏపీ స్పందిస్తూ గోదావరి మిగులు జలాలు ఛత్తీస్గఢ్ వాడని జలాలనే తరలించాలని కోరింది. క్రిమినల్ ప్రొసీజర్ ఎవిడెన్స్ యాక్టులను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు షురూ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 3 బిల్లులపై పార్లమెంటరీ కమిటీ నివేదికను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు సమర్పించింది. హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ పార్లమెంటులో ఉపరాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా 3 బిల్లులకు సంబంధించిన నివేదికలను సమర్పించారు. బ్రిటిష్ పాలనలో చేసిన చట్టాలను మార్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్తో పాటు ఎవిడెన్స్ యాక్ట్ మార్చబోతున్నారు. గత ఆగస్టులో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లులో మార్పులకు సంబంధించి సమగ్ర పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీకి పంపాలని చైర్మన్ను కోరారు. ప్రస్తుత చట్టాలను వలస వారసత్వంగా అభివర్ణించిన అమిత్ షా కొత్తగా ప్రతిపాదించిన చట్టాలు న్యాయానికి ప్రాధాన్యం ఇస్తాయని చెప్పారు. ఈ క్రమంలోనే 3 చట్టాల్లోని ప్రతిపాదిక మార్పులను పరిశీలించిన కమిటీ 3 నెలల్లోనే నివేదికను సమర్పించింది.
ప్రతీకారంతో పాలస్తీనాలోని గాజాపై తీవ్ర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు నేపథ్యంలో అరబ్ దేశాల ప్రజా మద్దతును ఘోరంగా కోల్పోతున్నట్లు ఆ దేశ దౌత్యవేత్తలు హెచ్చరించారు. అరబ్ దేశాల్లోని అమెరికా దౌత్యవేత్తలు ఈ మేరకు రూపొందించిన నివేదికలను అధ్యక్షుడు జో బైడెన్ పాలనా యంత్రాంగానికి పంపారు. ఇజ్రాయెల్కు అన్నింటా మద్దతుగా ఉన్న బైడెన్ ప్రభుత్వ వైఖరి వల్ల ఒక తరం అరబ్ ప్రజానీకాన్ని అమెరికా కోల్పోతోంది అని ఆ రిపోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు సంబంధించిన రిపోర్టును ఒమన్లోని అమెరికా దౌత్యాధికారులు రూపొందించారు. అరబ్ దేశాలతో సంబంధ వ్యవహారాల్లో ఘోరంగా ఓడిపోతున్నామని హెచ్చరించారు. కాగా పాలస్తీనియన్ల పట్ల నిర్లక్ష్యం, క్రూరత్వంలో జో బైడెన్ మునుపటి అమెరికా అధ్యక్షులందరినీ మించిపోయినట్లు ఈజిప్ట్ వార్తాపత్రికలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో కైరోలోని అమెరికా దౌత్యవేత్తలు తమ రిపోర్టులతో ఈ విషయాన్ని పేర్కొన్నారు. వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి, CIA, FBI లతో పాటు ఇతర అమెరికా జాతీయ సంస్థలకు ఈ నివేదికలు పంపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చారిత్రక బొర్రా గుహలను సందర్శించాలనుకుంటున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. పర్యాటకులను కనువిందు చేస్తున్న బొర్రా గుహలు నేటి నుంచి మూతపడనున్నాయి. ఏపీ టూరిజం కార్మికులు సమ్మె చేస్తుండడమే దీనికి కారణం. 2017 నుంచి పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు నోటీసులు ఇచ్చారు. అయితే కార్మికులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో శనివారం నుంచి నిరవధిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తైడా జంగిల్ బెల్స్, బొర్రా గుహలు, అనంతగిరి హిల్ రిసార్ట్స్, అరకులోయలోని హరిత వ్యాలీ, మయూరి హిల్ రిసార్టులు, లంబసింగి రిసార్టుల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో బొర్రా గుహలతో పాటు పర్యాటక ప్రాంతాలు, టూరిజం శాఖ అతిథి గృహాలు మూతపడనున్నాయి. దీంతో ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న పర్యాటకుల్లో టెన్షన్ నెలకొంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.